స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 ప్రొఫెసర్ ఆత్మ ఎటువంటి దురుద్దేశం లేకుండా అనిరుద్ధుని స్నిగ్ధ గారి అనుమతితోనే తనతో తీసుకుని వెళ్లారు. అనిరుద్ధుకి తన ద్వారా స్నిగ్ధ పవన్ గారులకు ఉపకారం చేయాలనే ఉద్దేశంతో అక్కల్టిజం సంబంధించిన ప్రయోగం ఒకటి మొదలుపెట్టారు. అనిరుద్ధుని స్నిగ్ధని అలా తీసుకువెళ్ళినప్పుడు పవన్ గారు ఊళ్ళో లేకపోవటం వల్ల ఆయన అనుమతి కోరలేదు. అంతేకాని ఆయన కన్ను కప్పి మోసం చేయాలని మాత్రం కాదు. అంతేకాకుండా స్నిగ్ధ గారు పవన్ గారికి సర్ది చెబుతానులేనని ఆయనకు హామీ కూడా ఇచ్చారు. కాబట్టి యువర్ ఆనర్, ఇది కిడ్నాపింగ్ కానీ రాంగ్ఫుల్ డిటెన్షన్ కానీ కాదని గుర్తించి ప్రొఫెసర్ ఆత్మగారిపై మోపిన కేసుని డిస్మిస్ చేయవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. యువర్ ఆనర్, నిజానికి ఈ కేసులో విషయం ఏదైనా ఉంటే అది సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ఉద్దేశం? యువర్ ఆనర్, స్నిగ్ధ పవన్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. కొన్ని విషయాల్లో, ముఖ్యంగా ఇందాక నేను వివరించిన విషయాల్లో ఇద్దరికీ కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి. ఇప్పుడు దాని ప్రభావం వారి అబ్బాయి అనిరుద్ధు మీద పడింది. అనిరుద్ధులోని అమోఘమైన మానసిక శక్తులు, అతడిలోని పరిపక్వత సార్థకం కావాలంటే ప్రొఫెసర్ ఆత్మగారు లాంటి వారి దగ్గర శిక్షణ పొందాలని స్నిగ్ధ గారు కోరుకుంటున్నారు. కానీ దీనికి ఎటువంటి పరిస్థితుల్లోనూ పవన్ గారు ఒప్పుకోరని వారు లాడ్జ్ చేసిన క్రిమినల్ కేసే రుజువు చేస్తుంది. కాబట్టి అనిరుద్ధ్ పెంపకము, విద్యాభ్యాస బాధ్యతలు పూర్తిగా తనకే దక్కాలని సివిల్ కోర్టులో గార్డియన్షిప్ పిటిషన్ వేయదలుచుకున్నారు స్నిగ్ధ గారు. గార్డియన్షిప్ పిటిషన్? ఎస్ యువర్ ఆనర్. స్నిగ్ధ గారు లోగడ మానసిక ఒత్తిడికి లోనై జ్ఞాపక శక్తి కోల్పోయారేమో కానీ ఆమె ఎన్నడూ మతిస్థిమితం కోల్పోలేదు. ఆవిడ ఎంతో బ్యాలెన్స్డ్గా ఆలోచించి అనిరుద్ధ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయానికి వచ్చారు. అవసరమైతే తాను ఎంతగానో ప్రేమించిన పవన్ గారికి చట్టరీత్యా దూరంగా ఉండటానికి కూడా సిద్ధపడుతున్నారు. ఐ మీన్ జ్యుడిషియల్ సెపరేషన్. స్నిగ్ధ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఎందుకు చేస్తున్నావు ఇలాగా? ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. అవును, ఈ కేసు విత్డ్రా చేసుకుంటాను యువర్ ఆనర్. శ్యామ్, శ్యామ్, నువ్వేనా చెప్పు. నువ్వేనా చెప్పు శ్యామ్. ఏంటి పవన్ ఇది? నువ్వు వెళ్ళి కూర్చో పవన్ గారు, ప్లీజ్ ప్లీజ్ కూల్ డౌన్. ఆర్డర్, ఆర్డర్. ఈ కేసు నేను అనుకున్న దానికంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, నేను నేరుగా ప్రొఫెసర్ ఆత్మని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ తర్వాత అవసరమనిపిస్తే కేసుని ట్రయల్స్కి పంపిస్తాను. ఎస్ యువర్ ఆనర్. ప్రొఫెసర్ ఆత్మానంద గారు, ఈ నెల 23న మీరు చేయబోయిన ఎక్స్పెరిమెంట్ ఏమిటి? క్లుప్తంగా చెప్పండి. యువర్ ఆనర్, నేను చేయదలిచిన ఈ ప్రయోగం చాలా మందికి అర్థం పర్థం లేనిదిగాను, ఫార్స్ గాను కనిపించుండొచ్చు. కానీ అక్కల్టిజం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి ఇదేమి కొత్త విషయం కాదు. లోగడ ప్రపంచంలో ఇలాంటి ప్రయోగాలు ఎన్నో జరిగాయి. ఈ శతాబ్దారంభంలో మన దేశంలోనే డాక్టర్ యానీ బీసెంట్, లెడ్ బీటర్ ఇలాంటి ప్రయోగమే ఒకటి తలపెట్టారు.
మహాపరినిర్వాణం పొందినటువంటి గౌతమ బుద్ధుడి ఆత్మకోశాల్ని ఒక కుర్రవాడి శరీరంలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేశారు. ఆ కుర్రవాడు మరెవరో కాదు యువర్ ఆనర్, నేడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వేదాంతి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి. డాక్టర్ ఆనీ బీసెంట్ లెడ్ బీటర్ల ప్రయత్నం ఫలించి ఉంటే ఆనాడే గౌతమ్ బుద్ధుడు మళ్ళీ మైత్రేయుడిలా మనకు అవతరించి ఉండేవారు. కానీ చివరి క్షణాన జిడ్డు కృష్ణమూర్తి గారు అనుష్ఠాన కర్మలు చేయనడంతో ఒక గొప్ప ప్రయత్నం ఫలించలేదు. అవును, ఈ కథ నేను కూడా ఎక్కడో చదివాను. ఇది కథ కాదు యువర్ ఆనర్, చరిత్ర. అయితే మీరు కూడా లెడ్ బీటర్లా మైత్రేయిని... నో యువర్ ఆనర్, నేనంతటి వాణ్ణి కాదు. పైగా మైత్రేయుడు జిడ్డు కృష్ణమూర్తిలో కాకపోయినా కొన్నేళ్ల క్రితం ఉత్తర భారతదేశంలో అవతరించాడని అక్కల్ సర్కిల్ వాళ్ళు నమ్ముతున్నారు. అనిరుద్ధులో టిబెట్కి చెందిన మహాత్ముడు నిర్లోప అవతరిద్దాం అనుకున్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మహాపరినిర్వాణం పొందిన నిర్లోప. అనిరుద్ధులో నిర్లోప ఆత్మకోశాలు చేరి ఉంటే అతనిలోని శక్తి ఎన్నో రెట్లు పెరిగుండేది. అజ్ఞానం అనే చీకట్లో కుట్టుమిట్టాడుతున్న ఈ ప్రపంచానికి అతను వెలుగు చూపించి మార్గదర్శకుడు అయ్యేవాడు. కానీ చివరి క్షణంలో నా ప్రయత్నంలోనే ఏదో లోపం ఉండుండాలి. బాబు అనిరుద్, ఇలా రా. వెళ్ళు. నీ గురించి నేను విన్నదాన్ని బట్టి చూస్తే నువ్వు చాలా ఇంటెలిజెంట్ బాయ్ అయి ఉండాలి. నేను చెప్పేది శ్రద్ధగా విని జవాబు చెప్పు. ప్రొఫెసర్ ఆత్మగారు నిన్ను బలవంతంగా తీసుకెళ్లారా? లేదంకుల్. నీకు ఆయన చేసే ప్రయోగాల్లో పాల్గొనడం ఇష్టమేనా? చెప్పు అనిరుద్. మీ మమ్మీ నిన్ను విడిగా తనతో పెట్టుకుని అక్కల్టిజం, స్పిరిచువలిజం లాంటి సబ్జెక్ట్స్లో ట్రైనింగ్ ఇప్పించాలనుకుంటుంది. నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా, సూపర్ బాయ్గా తయారు చేయాలనుకుంటుంది. నీకు ఇదంతా ఇష్టమేనా? అంకుల్, నాకు ఇవేమీ వద్దు. డాడీ మమ్మీతో హ్యాపీగా కలిసి ఉండాలని ఉంది. అందరి పిల్లల్లాగా నార్మల్గా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని ఉంది. ఐ డోంట్ వాంట్ టు బి సూపర్ న్యాచురల్. ఐ జస్ట్ వాంట్ టు బి న్యాచురల్. గుడ్ బాయ్. వెళ్ళి కూర్చో. మిస్టర్ మాధవరావు, ఐ థింక్ దట్ సెటిల్స్ ఇట్. పిల్లవాడి మనసేమిటో అర్థమైంది కదా. మీ క్లయింట్ శ్రీమతి శ్రద్ధ గారితో చెప్పండి, అనవసరంగా కోర్టుల చుట్టూ తిరిగి బాధలు కొని తెచ్చుకోవద్దని. ఈ కేసును అనవసరంగా పొడిగించడం ఇష్టం లేక నా పరిధి దాటి వ్యవహరించాను. న్యాయస్థానాలు ప్రజల సమస్యలు పరిష్కరించడానికే గాని పెంచడానికి మాత్రం కాదు. కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ప్రొఫెసర్ ఆత్మ, మీరు చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే వాటిని ఎంతవరకు నిజమని నిరూపించగలరో నాకు తెలియదు. అయినా ఇలాంటి విషయాల నిజానిజాలు చర్చించే వేదిక కూడా కాదు ఈ కోర్టు. మీరు నిజమని నమ్మిన విషయాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మాత్రమే మేము అర్థం చేసుకున్నాం. అనిరుద్ధుని, స్నిగ్ధ గారిని పవన్ గారికి తెలియకుండా అలా తీసుకెళ్లడం, ముఖ్యంగా ఆయనకు ఇష్టం లేనటువంటి ఈ అక్కల్టిజం ఎక్స్పెరిమెంట్ చేయదలచటం చట్టరీత్యా నేరమే అయినప్పటికీ మీ బ్యాక్గ్రౌండ్ని లెక్కలోకి తీసుకొని మీకు ఎలాంటి దురుద్దేశాలు లేవని మేము నమ్ముతున్నాం. ఇలాంటి ప్రయోగాలు మరెప్పుడూ చేయవద్దని హెచ్చరిస్తూ మిమ్మల్ని అక్విట్ చేస్తున్నాం. ది అక్యూజ్డ్ ప్రొఫెసర్ ఆత్మానంద ఈజ్ అక్విటెడ్. జడ్జి గారు చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. కొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి నేరుగా అనిరుద్తో మాట్లాడి మొత్తం మ్యాటర్ సెటిల్ చేశారు. జ్యూరిస్ప్రుడెన్స్కి ప్రాముఖ్యం ఇస్తాడు ఆయన.
లా పాయింట్ ఏదో పట్టుకొని కేసుని నెలల తరబడి నడిపించడం ఇష్టపడాడు ఆయన. అనిరుద్, ఇప్పుడు ఏమైందని? మీ మమ్మీ డాడీ మధ్య గొడవలు రాకూడదని నువ్వు జడ్జి గారితో అలా చెప్పావు. నువ్వు చెప్పింది కరెక్టే. నీ మనసుకు ఏది మంచిదని తోచిందో నువ్వు అదే చేసావు. అంకుల్ నాకు ఇవన్నీ ఎందుకు నేర్పారు? టెలిపతి, క్లైర్వాయింట్స్ అని, ఆస్ట్రల్ జర్నీ అని, వైట్ బ్రదర్హుడ్ అని, వీటన్నింటి గురించి తెలుసుండి కూడా నేను ఏది తెలియనట్టు నార్మల్గా ఎలా ఉండేది? ఉండగలవు అనిరుద్. నీకు తెలిసిన విషయాలేవి నీ నార్మల్ లైఫ్ అడ్డురావు. ఈ ప్రపంచానికి సంబంధించిన ఏవో మమకారాలు ఇంకా నీలో మిగిలి ఉండబట్టే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. కొన్ని రోజులు కాదు, కొన్ని సంవత్సరాల దాకా నువ్వు అందరి పిల్లల్లాగే బాగా చదువుకుని జీవితంలో స్థిరపడే వరకు ఈ ఆలోచనల్ని పక్కన పెట్టు. ఆ తర్వాత కూడా నీ అంతట నీకు కావాలనిపిస్తేనే, ఆసక్తిగా ఉంటేనే మళ్ళీ స్పిరిచువల్ పాత్ కేసు చూడు. అప్పుడు ఎవరో ఒకరు ముందుకొచ్చి నీకు చేయూతనిచ్చి దారి చూపిస్తారు. టీవీ స్విచ్ నొక్కితేనే కదా అనిరుద్ మనకి బొమ్మ కనపడుతుంది. ఆ స్విచ్ నొక్కకపోతే మన చుట్టూ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి మనకి ధ్యాసే ఉండదు. ఇది అంతే. నీ మనసులో ఉన్న స్విచ్ ఆఫ్ చేసి నువ్వు ఏమీ లేనట్టుగా ఉంటావు. అంతే. స్టిల్ యూ కెన్ బి హ్యాపీ. ఓకే ప్రొఫెసర్ ఆత్మ, నేను ఇక బయలుదేరుతాను. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ ఆత్మ, ఐఎమ్ సారీ. డోంట్ ఫీల్ సారీ పవన్. జరిగిందాన్ని నేనేమీ బాధపడటం లేదు. మీ భార్యకి కొడుక్కి ఏదో కీడు జరుగుతుందని భయంతో మీకు తోచిందేదో మీరు చేశారు. ఎనీవే, అనిరుద్ గురించి మీరు ఇంకా బెంగపడాల్సిన అవసరం లేదు. మొన్న నేను చేసిన ప్రయోగం విజయవంతం అయి ఉంటే ఈరోజు మన మధ్య నిర్లోపా ఉండేవాడు. కానీ అది అర్ధాంతరంగా ఆగిపోవడంతో అనిరుద్ధ్లోని అతీంద్రియ శక్తులని మొద్దుబారిపోయాయి. కొన్నేళ్ల దాకా కొన్నేళ్ల దాకా ఇలాగే ఉంటుంది. హీ విల్ బి ఎ ప్లెయిన్ అండ్ నార్మల్ బాయ్ ఫర్ సమ్ ఇయర్స్ టు కమ్. ఇందులో నష్టమే ఉంది? మీరు కోరుకుంది, అనిరుద్ కోరుకుంటుంది ఇదే కదా. పైగా ఇక నా వల్ల మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. రేపే నా ప్రయాణం. మరి కరకింకర ఉపాసకుల విప్లవం, భీష్తి నాయక్. అనిరుద్ ద్వారా నేను ఏదో సాధిద్దాం అనుకున్నాను. కానీ ఈ ప్రపంచంలో నేను ఒక్కడేనా? మీకు నాకు తెలియని వాళ్ళు ఎందరో అజ్ఞాతంగా ఉంటూ ఆ బీస్టీ నాయక్ లాంటి దుస్తుల ఆటలు కట్టించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక మీకు అనిరుద్కి ఏదైనా ఆపద వస్తే పవన్ గారు తన పద్ధతిలో ఎదుర్కొంటారు. నేను ఇక బయలుదేరుతాను. బహుశా మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చేమో. సో గుడ్ బై అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మనం ఇలా ఉన్నట్టుండి విడిపోతాం అనుకోలేదు ప్రొఫెసర్. నేను అనుకోలేదు, బట్ దట్ ఈస్ లైఫ్. గుడ్ బై మై యంగ్ ఫ్రెండ్. బాయ్. స్ట్రేంజ్ మ్యాన్. నేను ఇంతవరకు ఇలాంటి విచిత్రమైన వ్యక్తిని చూడలేదు. అసలు ఇతని గురించి ఏమనుకోవాలో కూడా తెలియడం లేదు. స్నేహిత, ఇంకా వెళ్దాం. ఇక మేము బయలుదేరుతాం. మేము వెళ్ళొస్తాం. ఓకే పవన్, వస్తాను మరి. ఓకే, బాయ్. హలో శేఖర్, ఏంటి ఇలా వచ్చారు? సార్, అనకాపల్లి నుంచి మీ మావయ్య గారు ఫోన్ చేశారు. వెరీ బ్యాడ్ న్యూస్ సార్. మీరు ఇక్కడే కూర్చోండి, డాక్టర్ గారు వస్తారు. సిస్టర్,
సిస్టర్ ఇంకా ఎంతసేపు పడుతుంది? నాకు తెలియదండి. మామయ్య పవన్, ఏం గ్రహచారం రా ఇది? ఏమైంది మావయ్య? అమ్మేది అసలు మళ్ళీ షాక్ ట్రీట్మెంట్ మొదలెట్టారా? ఇప్పటికి 8 సార్లు ఇచ్చారు. ఏ జన్మలో చేసిన పాపమో ఏమో ఇలా నరకం అనుభవిస్తోంది. రాజేశ్వరిదేవి గారు, రాజేశ్వరిదేవి గారు, రాజేశ్వరిదేవి గారు, కొంచెం నోరు తెరవండి. 4 బయట పెట్టండి. వెరీ గుడ్. కళ్ళు తెరవండి. స్లోగా కళ్ళు తెరవండి. పేషెంట్ని వార్డుకి తీసుకెళ్ళండి. మీరు డాక్టర్ ప్రతాప్ గారికి ఫోన్ చేసి చెప్పండి, నేను వచ్చి సాయంత్రం మాట్లాడతాను. ఓకే డాక్టర్. ఇవాళ సెషన్ పూర్తయిందండి. వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత డ్రిప్ స్టార్ట్ చేస్తారు. మీరు రాజేశ్వరీదేవి గారు అబ్బాయి పవన్ గారా? అవును డాక్టర్ గారు. అమ్మా అమ్మా